6-7 మంత్స్ ఒకే క్లాస్ రూమ్‌లో 4-5 గంటలు ట్రావెల్ చేశామంటే ఒకరి కోసం ఒకరికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా! నాకైతే కొత్త డిషెస్ ట్రై చేయడం ఇష్టమని మా వాళ్ళకి తెలిసిపోయి నా కోసం స్పెషల్‌గా ఉక్రెయిన్ స్పెషల్ ఏంటనేది చేసి తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్. ఓన్లీ ఉక్రెయిన్ అనే కాదు, రష్యా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ స్పెషల్ రెసిపీస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా నా కోసం చేసి తీసుకొచ్చారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మన కోసమే మనం టైం ఇచ్చుకోవడానికి అస్సలు ఖాళీ లేని ఈ కాలంలోని నేను ఎప్పుడో ఏదో ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు చెప్పిన మాట గుర్తు పెట్టుకొని వాళ్ళ స్పెషల్ ఫుడ్స్ ని నా కోసం చేసి తీసుకొచ్చేయడం అయితే నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. అన్ని రకాల వెరైటీలు క్లాస్ లో తినొచ్చేసరికి ఇంటికి వచ్చాక నాకు అసలు అన్నం తినడానికి ఆకలి అంటేనే వెయ్యదు కదా. సో ఏదో లైట్ గా తినాలని చెప్పి 4 o'clock అయితే కాస్తంత ఆకలేసి నేను జస్ట్ ఈ స్పార్గల్ అనేది చాలా హెల్దీ అంట. నేనైతే రీసెంట్ గా దీన్ని తెలుసుకున్నాను మా ఫ్రెండ్ ద్వారా. సో ఒక్కసారి ట్రై చేద్దాం కదా అని ఇవాళే మొదటి రోజు ట్రై చేస్తున్నాను. కొంచెం ఎక్స్పెన్సివ్ ఫుడ్డే, కాకపోతే కుకింగ్ మాత్రం చాలా ఈజీ. సేమ్ బ్రోకలీ లాగే బటర్ ఆర్ ఆయిల్ వేసి మంచిగా పాన్ ఫ్రై చేసేసుకొని తగినంత సాల్ట్, మీకు నచ్చితే కారం కూడా వేసుకోవచ్చు. సో వేడిగా తింటే నాకైతే బీన్స్ టేస్ట్ వచ్చింది. ఏదైనా సరే ఒకసారి తిని చూస్తేనే కదా అది నచ్చుతుంది లేనిది అనేది మనకు తెలిసేది. సో కొత్త ఫుడ్స్ ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా నా వీడియో చూసినట్టయితే ఇప్పటి నుంచి కొత్త రెసిపీస్ అన్ని కూడా ట్రై చేయండి. ఇంకా మా వాడైతే లేస్ లోని ఉండే జర్మ్స్ ని కనిపెడుతున్నాడు మైక్రోస్కోప్ పెట్టి. వీడు పెద్దయ్యాక ఏమవుతాడో నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతానికైతే డిటెక్టర్ లా అన్ని డిటెక్ట్ చేస్తున్నాడు. ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ముచ్చట పడిపోవడమే కానీ ఇగో ఇలా ఉంటారన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాండిడేట్స్. మీకు నా వీడియో ఏ మాత్రం నచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.